మనం ఖచ్చితంగా వివాహ వ్యవస్థకి రెస్పెక్ట్ ఇవ్వాల్సిందే, పెళ్లి అనే దానికి రెస్పెక్ట్ ఇవ్వాల్సిందే, పిల్లలు అనే వ్యవస్థ కూడా రెస్పెక్ట్ ఇవ్వాల్సిందే. కానీ ఎవరి వరకు, ఎంత వరకు, ఎప్పటి వరకు? రీసెంట్ గా మనం చూస్తే నితిన్ కామత్ అని చెప్పి జెరోదా CEO లాస్ట్ ఇయర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అసలు పిల్లల్ని కంటం అనేది అంటే పిల్లల్ని కని బేబీ కేరింగ్, బేబీ సిట్టింగ్ ఇవన్నీ చేస్తూ ఉంటాం. తిరిగి ఎంతమంది పిల్లలు పేరెంట్స్ కోసం కనీసం కొన్ని గంటలైనా రోజుకి స్పెండ్ చేస్తున్నారు? ఇవన్నీ కూడా ప్రశ్నిస్తే సమాజంలో ఏదైతే మన మూలాలు ఉన్నాయో, ముఖ్యంగా భారత సమాజ మూలాలు ఉన్నాయో వాటిలో చాలా తేడా వచ్చింది. వివాహాలు ఎంత పెరుగుతున్నాయో డివోర్స్లు అంతే పెరుగుతున్నాయి, విడాకులు అంతే పెరుగుతున్నాయి. మనం చూస్తే ఇప్పుడు ఫ్యామిలీ కోర్ట్స్ లో కనుక మనం ఒకసారి వెళ్ళి చూస్తే విడాకుల కేసులు వేల సంఖ్యలో ఉన్నాయన్నమాట. ప్రతి కోర్టులో వేల సంఖ్యలో చిన్న చిన్న విషయాలకే విడాకులు తీసుకుంటున్నారు. తొందరపడి పెళ్లిళ్ళు చేసేసుకొని వెంటనే విడాకులు తీసుకోవడం, చిన్న చిన్న కారణాలకి విడాకులు తీసుకోవడం, ఇవి కూడా జరుగుతున్నాయి. మరి పెళ్లి అనేది మనకు అవగాహన వచ్చాక చేసుకోవాలా, మనిషిని నచ్చాక చేసుకోవాలా, లేదా సమాజం కోసం చేసుకోవాలా, పిల్లల కోసం చేసుకోవాలా? ఇలాంటి క్వశ్చన్స్ చాలా రైజ్ అవుతున్నాయి. ఇవన్నీ కూడా ఇండివిజువల్ పర్స్పెక్టివ్స్, వ్యక్తిగత అభిప్రాయాలు అన్నమాట. ఇవన్నీ పక్కన పెడితే ఒక ఆడపిల్ల ఆర్థికంగా తన కాళ్ళ మీద తను నించోకుండా పెళ్లి చేసుకుంటే రేపు గనక విడాకులైనా, భర్త ఇబ్బంది పెట్టినా అమ్మాయి ఎక్కడికి వెళ్ళాలి? 20s లోనే పెళ్లి చేసుకో అని చెప్పి ఒక అమ్మాయికి 21కో 22కో పెళ్లి చేసేస్తే రేపు అమ్మాయి జీవితంలో ఏమైనా తేడా వస్తే గనక అమ్మాయి ఎలా బతకాలి? ఇది కూడా మనం ఆలోచించాలన్నమాట. కాబట్టి ఈ అబ్బాయి అయినా అమ్మాయి అయినా సమాజంలో ఒక స్థానానికి వచ్చేదాకా, ఒక స్థాయికి వచ్చేదాకా, లేదా వాళ్ళకి నచ్చిన వ్యక్తి, వాళ్ళని అర్థం చేసుకునే వ్యక్తి దొరికేదాకా ఖచ్చితంగా ఏజ్ వచ్చిందని చెప్పి ఫోర్స్ చేసి పెళ్లి చేయడం అనేది అంత రైట్ కాదని చెప్పి కూడా చాలా మంది అభిప్రాయపడుతున్నారు.